పగలు పూలలాగా అందంగా కనిపించే ఒక కోట, కానీ సూర్యాస్తమయం తర్వాత భారతదేశంలోని రాత్రి అడుగు పెట్టకూడదు అని గవర్నమెంట్ బోర్డు పెట్టిన ఒక్క ప్రదేశం ఇదే గగడ్ కోట మిస్టరీ. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా ఆరావతి పర్వతాల మధ్య ఉన్న 1573లో కట్టిన ఒక కోట పగలు అందంగా కనిపిస్తుంది. సాయంత్రం 5 దాటగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గగడ్ గేటు వద్ద ఏఎస్ఐ ఇలా రాసి పెట్టింది: సూర్యాస్తమయం తర్వాత, సూర్యాస్తమయం ముందు ప్రవేశం నిషేధం. దేశంలో ఇది రాసి ఉన్న ఒక్క కోట ఇదే. పురాణం ప్రకారం సింధి అనే యాంత్రికుడు రాజకుమారి రత్నావతిని వశం చేసుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ వాడాడు. ఆ యంత్రం అతడి వైపే తిరిగి పడడంతో చనిపోయాడు. అతను చనిపోతూ ఇచ్చిన శపథం ఏమిటంటే ఇక్కడ ఎవరూ జీవించలేరు అని. కొన్ని నెలల్లోనే పట్టణం ఖాళీ అయిపోయింది, రాజ్యం పడిపోయింది. స్థానికుల ప్రకారం సాయంత్రం 5 తర్వాత కేకలు, నీడలు, ఖాళీ గదుల్లో పరుగుల శబ్దాలు, రాత్రి వెళ్లిన వారు తిరిగి రాలేదన్న స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజు కూడా 5 తర్వాత గేట్లను లాక్ చేస్తారు. రాత్రి ఎవరికి అనుమతి లేదు, పోలీసులు కూడా బయటనే ఉంటారు. గవర్నమెంట్ నిజమైన కారణం మాత్రం చెప్పడం లేదు. శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది హాంటెడ్ కాదు, పాత శిథిలాలు కాబట్టి భ్రమలు కావచ్చు, రాత్రి అడవి జంతువులు తిరుగుతాయి అని తెలిపారు. కానీ అసలు సమస్య ఏమిటంటే కోటలో అడవి జంతువులు పాదముద్రలు లేవు. రాత్రి వినిపించే శబ్దాల్లో అసాధారణమైన సౌండ్లు రికార్డ్ అయ్యాయి. గవర్నమెంట్ ఎందుకు రాత్రి వెళ్ళనీయమన్నది ఇప్పటికీ రివీల్ కాలేదు. అయితే గగడ్ కోటలో నిజంగా ఏముంది? శబదమా, ఆత్మలనా, లేక మనకు తెలియని శక్తులా? మీ థియరీ ఏమిటి? కామెంట్లో రాయండి. దిస్ ఈజ్ శామ్ అండ్ కౌట్స్. మరొక మిస్టరీతో వస్తాం.